స్వయాన నేనే పర్యవేక్షిస్తాను. అదేవిధంగా ఏ అధికారైనా కూడా ఆ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, మండలంలో ఉన్నటువంటి లాస్ట్ ఎస్ఐలు, ఎంఆర్ఓలు, అదేవిధంగా గెలిచినటువంటి అది ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ అందరూ కూడా వారంలో ఖచ్చితంగా విజిట్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఆదేశానుసారం నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అదేవిధంగా స్వయాన ముఖ్యమంత్రి గారే నేను ఏ జిల్లాకు టూర్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా గురుకులాలను విజిట్ చేస్తానని చెప్పేసి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారంటే ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలా. మంచిదే కానీ ఇన్నాళ్ళు ఎందుకు ప్రభుత్వం పట్టించుకోలేదు? మీ నిలదీస్తున్న ప్రభుత్వం కళ్ళు తెచ్చింది అని హరీష్ రావు అట్లాంటి వాళ్ళు అంటున్నారు. వాళ్ళకేం చెప్తారు మీరు? ఇప్పుడు హరీష్ రావు గారు ఏంటంటే 2017 తర్వాత మీరు ఎవరు ఇచ్చిరా? మీరు ఏనాడన్న గురుకులాల్లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మంత్రులు లేకపోతే ఎమ్మెల్సీలో లేకపోతే ఎమ్మెల్యే ఏమైనా విజిట్ చేసిరా? కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉంది కాబట్టి ఇమీడియట్లీ తక్షణమే స్పందించినటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో ఫుడ్ ఫైర్ అయ్యి జరిగినప్పటికీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు సీతక్క గారు కావచ్చు, కొండ సురేఖ గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు విజిట్ చేసి